కాకుండా గర్భవతిగా ఉండేటటువంటి స్త్రీలకు యెరూషలేములో వేసే శిక్ష ఏంటంటే ఆమె గర్భవతిగా ఉండి భర్త పెళ్లి కాకుండా ఆమె గర్భవతిగా అయితే ఇలాగనే ఊరు మొత్తాన్ని గ్యాదర్ చేసి మొత్తం చూస్తూ ఉండగానే ఆ మీద చెత్త మోపులు గడ్డి అన్నీ వేసి ఒక్కసారి నొప్పులు గీసి తగలబెట్టేస్తారు. ఆమె అంత భయంకరమైన శిక్ష. తప్పు చేస్తే రాళ్లతో కొడతారు, తప్పు చేసి దొరకనప్పుడు ఆమెను చెత్తతో అందరూ చూస్తూ ఉండగానే గర్భవతిగా ఉండగానే తగలబెట్టేస్తారు. ఇన్ని అవమానాలను భరించుకుంటూ మరియ సువార్తను మోసింది. ఏం మోసింది? కొడుకును కాదు, ఎవరిని మోసింది? సువార్తను మోసింది. అపోస్తలుడైన పౌలు అంటాడు రోమా పత్రికలో, నేను సువార్తను గురించి సిగ్గుపడేవాడను కాదు. నేను సువార్తను గురించి సిగ్గుపడేవాడిని కాదు. ఎందుకంటే ఈ సువార్త మనుషుల పాప విముక్తినిస్తుంది, ఈ సువార్త మనుషులను క్షమిస్తుంది, ఈ సువార్త మనుషులను మారుస్తుంది, ఈ సువార్త చివరికి పరలోకానికి చేర్చేటటువంటి ఏకైక శక్తి కలిగిన సాధనం ఈ సువార్త. అందుకనే ఈ సువార్త చెప్పడం వల్ల నేను అనేక మార్లు దెబ్బలు తిన్నాను, అనేక మార్లు అవమానాలు పడ్డాను, అనేక మార్లు జైలుకి వెళ్ళాను, అనేక మార్లు అన్నం లేకుండా ఉండాను. దేనికోసం అంటే ఈ సువార్త మనుషుల్లోకి తీసుకెళ్లాలని. యేసును కూర్చున్నటువంటి సువార్త మనుషుల్లోకి వెళితే మనుషుల్లో ఉన్న పాపం పోతుంది, మనుషుల్లో ఉన్నటువంటి శాపం పోతుంది, మనుషులను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళే ఏకైక శక్తి కలిగినటువంటి ఆయుధం ఏదయ్యా అంటే ఈ సువార్తే. అందుకని సువార్తను చెప్పేటటువంటి ప్రజలను ఈ రోజున బహుగా హింసిస్తున్నారు. సువార్త వీధుల్లోకి వెళ్ళి చెప్తా ఉంటే వాళ్ళ ముఖాన పేడ నీళ్లు కొడుతున్నారు. సువార్త చెప్పడానికి వీధుల్లోకి వెళ్తా ఉంటే భర్తల మధ్య భార్యలను కాల్చేస్తున్నారు. భార్యల బిడ్డలు చూస్తూ ఉండగానే సువార్త చెప్పే భర్తలను తగలబెడుతున్నారు. సువార్త శక్తివంతమైనది. ఒక వ్యక్తిని ప్రపంచం మార్చలేదు, ఒక వ్యక్తిని ఏ డిపార్ట్మెంట్ మార్చలేదు, ఒక వ్యక్తిని ఏ సంస్థ మార్చలేదు. ఒక వ్యక్తిని మార్చగలిగినటువంటి ఒకే ఒక పుస్తకం సువార్త. గట్టిగా చెప్పడం కూడదా? దీనిని మించినది మనిషిని మార్చేటటువంటి సువార్త లేదు. ఆటం బాంబును కనుగొన్నటువంటి ఆయన తీసుకుని వెళ్ళి జైల్లో పెడితే ఆయన ఏమడిగాడంటే జైలర్ని, నాకు ఒక బైబిల్ కొనియమన్నాడు. బైబిల్ కొనిస్తే 50 సార్లు రోజుకి 50 అధ్యాయాలు కంటిన్యూగా చదివేవాడు. ఈ ఆటం బాంబుని కనుగొన్న